ఏబు తను హత్తుకున్న మంటి విషయంలో ఏబుకు కనువిప్పు కలగాలంటే ఇప్పుడు దేవుడు ఏం స్టెప్ తీసుకోవాలి? తను హత్తుకున్నదంతా కూడా మంటేనన్న సంగతి ఏబుకి గ్రహింపు కలిగించాలి. పిల్లల్ని చూసుకొని తెగ మురిసిపోయేవాడు. ఎందుకో తెలుసా? నన్ను ఉద్ధరిస్తారని. వాళ్ళు బాగుంటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటే రేపు నా శక్తి క్షీణత వచ్చిన నాడు నా పిల్లలు నన్ను ఆదరిస్తారని తల్లిదండ్రి ఆశించినట్టు. ఏమయ్యా, ఏ తల్లిదండ్రి అయినా కొంతలో కొంత యాస కలిగి ఉంటారా లేదా? నా బిడ్డలు అక్కరకు వస్తారు, రేపు నా కష్టకాలంలో నన్ను ఆదుకుంటారు, నాకేం తక్కువ కాకుండా చూసుకుంటారు, నేను వారిని ప్రేమగా చూసుకొని వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగితే రేపు నా పిల్లలు నన్ను ఆదరిస్తారు అనే ఆశ తల్లిదండ్రికి ఉంటుందా? ఉండదా? ఉంటే చేతులు ఎత్తండి. ఉంటుందని, యథార్థంగా ఉంటుందన్నయ్య, అందులో డౌట్ లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంతే మరి, ఏ తల్లిదండ్రికైనా ఉంటుందా ఆశ? ఈ శక్తి ఎల్లకాలం ఉండదు, ఈ శక్తి క్షీణించిన నాడు నా బిడ్డలు నన్ను ఆదరిస్తారు అని ఆ పిల్లల మీద ప్రాణమంతా పెట్టుకుని అలల్లాడిపోతారు. ఏబు ప్రాణము తన పిల్లల మీద ఉంది. అంతేకాదు ఏబు ప్రాణము తన భార్య ప్రేమ మీద కూడా హత్తుకొని ఉంది. ఎందుకంటే ఏబు భార్య అంత బాగా ప్రేమించింది ఏబుని అని ఎక్కడ రాసింది? నువ్వు అన్నీ చెప్పటం కాకపోతే తెగ ప్రేమించిందని ఏడ రాసింది? ప్రేమించింది కాబట్టే ఈ ప్రేమ కోల్పోతానేమో, నా భార్య నుంచి వచ్చేటువంటి ఆదరాభిమానములు, ఈ ఆనందం, ఈ ప్రోత్సాహం, ఈ ఆదరణ, ఈ ప్రేమ కోల్పోతానేమో అని భయపడ్డాడు. ఆ భయపడిందే నా మీదికి వచ్చింది అన్న లిస్టులో భార్య నుంచి ఎదుర్కొన్న సమస్య కూడా ఉందని మర్చిపోవద్దు. భార్య నుంచి ప్రతికూలత ఎదుర్కొన్నాడు అంటే బహుశా భార్య అనుకూలతను గూర్చి ఆయన ఆనందపడి ఉండొచ్చు. ఎంతైనా నా భార్య సూపరం, అందరిలాంటిది కాదు నా భార్య, కోటికో ముక్కోటికో ఒకళ్ళకు దొరుకుతుంది నా భార్య లాంటి భార్య. రత్నం, ముత్యం, వజ్రం, మేలిమి బంగారం. ఏం చెప్పుకున్నాడు, ఏమనుకున్నాడు, ఏం మురిసిపోయాడు, కానీ మనసులో మాత్రం భయం. చివరి వరకు నా భార్య ఇలానే ఉంటుందా, రివర్స్ అయిద్దా? నేను ఏది వచ్చునని బహుగా భయపడి తినో అది నాకు భీతి పుట్టించినదే నా మీదికి అన్నాడంటే ఏబు పొందిన వాటన్నిటి గురించి ముందే భయపడ్డాడు, ముందే ఒత్తిడికి గురయ్యాడు. ఇవేవి పోకూడదు, ఇవన్నీ నాకు పర్మనెంట్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి అని కోరుకున్నాడు. అది సాధ్యమా? సాధ్యం కాదు అన్న విషయాన్ని ఏబుకి కనువిప్పు కలిగించడానికి కొన్ని స్టెప్స్ దేవుడు తీసుకోవాల్సి వచ్చింది. తన భక్తులు మోసంలో బతకడం దేవునికి ఇష్టం లేదు. బాగా వినండి. తన భక్తులు అంధత్వంలో బతకడం దేవునికి ఇష్టం లేదు. తమ భక్తులు అజ్ఞానంలో బతకడం దేవునికి ఇష్టం లేదు. తన భక్తులు వాస్తవాన్ని గమనించాలి, వాస్తవాన్ని చూడాలి, సత్యము ఎరిగి ఉండాలి. ఇంకా చెప్పాలంటే తన భక్తులు స్థిరము, శాశ్వతము, నిజము, వాస్తవము అయిన ఆయననే హత్తుకొని ఉండాలని కోరుకున్నాడు. ఎవరిని హత్తుకొని ఉండాలని కోరుకున్నాడో తెలుసా? ఆయనను, మంటిని కాదు. మంటి వస్తువులనో, మంటి బంధాలనో, మంటి శరీరాలనో, మంటి వ్యక్తులనో కాదో, ఆయనను హత్తుకొని ఉండాలి. ఎందుకంటే ఆయన మంటి కాదు, ఆయన మహిమ. ఆయన అబద్ధం కాదు, అసత్యం కాదు, ఆయన సత్యం, ఆయన వాస్తవం, ఆయన ఉనికి స్థిరం, శాశ్వతం. ఇంకేది స్థిరం కాదు. స్థిరమని మనల్ని మనం మోసపుచ్చుకుంటే, అలాంటి మోసంలో మనం భక్తులంగా మనం అలా ఉంటాం, దేవునికి ఇష్టం లేదు. లోకస్తులు అలా ఉంటారు బ్రదర్, లోకస్తులు అలా ఉంటారు, వాళ్ళని వదిలేస్తాడు. కానీ ఆయన రెక్కల కిందికి వచ్చి ఆయన ద్వారా మనోనేత్రాలు వెలిగించబడ్డ నువ్వు కూడా వాళ్ళలాగా నిన్ను నువ్వు మోసం చేసుకుంటా బతుకుతుంటే, నిన్ను నువ్వు మోసం చేసుకుంటా బతుకుతుంటే దేవుడికి ఇష్టం లేదు అది. అందుకే నా బిడ్డలకి నేను దృష్టి ప్రసాదిస్తాను. వాళ్ళు మంటిని హత్తుకోవటం కాదు, మంటిని విసర్జించి నన్ను హత్తుకున్నట్లు నేను వారికి దృష్టి ప్రసాదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఈ పాట పాడిన తెలుసుగా మీకు, చెన్నైలో ఇలా సాంగ్ రికార్డ్ చేస్తున్నారు. ఆ రికార్డ్ జరిగింది. ఆ జరిగే టైంలో ఫోన్ వచ్చిందంట, తను ఎంతో ప్రేమించే తన భార్య చనిపోయిందని. కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయిపోయింది. ఊహలో కూడా అనుకోలేదు తనకంటే ముందు తన భార్య వెళ్ళిపోతుందని. కానీ వెళ్ళిపోయి ఆయన చెప్పిన సాక్ష్యం. ఆ బాధను అలా కడుపులో పెట్టుకునే పాట పాడాల్సి వచ్చింది. పాట పాడి వచ్చేటప్పుడు ట్రైన్లో నుంచి దూకుదాం అనుకున్నాడంట. నా భార్య లేని జీవితాన్ని నేను ఊహించలేను, ఎందుకంటే నాకు ఏది తక్కువ కాకుండా నాకు సమస్తం చూసుకునే నా భార్య నా ఆకలిదిగా అన్నం పెడుతుంది, నా వస్త్రాన్ని శుభ్రం చేస్తుంది, నీట్గా ఉంచుతుంది, నా ముఖం గమనించి నా పరిస్థితులకు అనుగుణ్యంగా నాకు ఆన్సర్ చేస్తుంది, నన్ను ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, ప్రేమిస్తుంది, ఓదారుస్తుంది, ప్రశంసిస్తుంది. అన్ని విషయాలలో నాకు మంచి సహకారిగా ఉన్న నా భార్య పోయిన నాటు ఇక నా జీవితం ఏంటి? ఇక నాకెవరు తోడు? ఏకాకిని అయిపోయా కదా నేను, ఇంక ఈ బతుకు ఎందుకు అని ట్రైన్లో నుంచి దూకేస్తే పోయిద్ది కదా అనుకో. దేవుడు ఆపాడు. ఆగా నేను గుర్తించాను, ఆయన సంభాషణ తెలియజేసినప్పుడు నేను గుర్తించాను ఏంటంటే, తన భక్తులు మంటిని హత్తుకొనుట దేవునికి ఇష్టం లేదు. తన భక్తులు వాస్తవిక ప్రపంచాన్ని చూడాలి. తన భక్తులు ఏ కోశాన కూడా దేనిని ఎవరిని హత్తుకొనుట ఆయనకి ఇష్టం లేదు. తన భక్తులు భక్తురాళ్ళు యథార్థంగా 100% ఆయననే హత్తుకొని ఉండాలి. దేవుడు మాట్లాడి ఉండొచ్చు, నిన్ను ప్రేమగా చూసిన భార్య పోయిందని చచ్చిపోతాను అంటున్నావు, మరి నీ కోసం నిన్ను ప్రేమించి ప్రాణమే పెట్టాను కదా, మరి నా సంగతి ఏందని అడగడా? నిన్ను ప్రేమించేవారు నీకు దూరం అయ్యారని నువ్వు బాధపడితే నీ కోసం అసలు ప్రాణం పెట్టేశాను కదా నేను, నా ప్రేమ నీకు అర్థం కాలేదా? ఇంకా నాకేంటి అంటే నేను లేనా? అంటే నీ హృదయంలో నేనంత దూరం అయిపోయి నీ భార్య నీకంత దగ్గర అయిపోయిందా? ఏమి నా కుమారుడా, ప్రాణం తీసుకుంటానంటున్నావు, చచ్చిపోతానంటున్నావు. ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు, ఏం నా కుమారి, ప్రాణం తీసుకుంటానంటున్నావు, చచ్చిపోతానంటున్నావు, నా బ్రతుకు అర్థమైందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఆయన ఇచ్చే సమాధానం, కళ్ళు తెరచి చూడు, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన నేనున్నాను అంటున్నాడు ఆయన. లేడా ఆయన? ఆయన మనసు ఎంత గాయపడిద్ది? మనం ఆయన్ని హత్తుకోకుండా, చెల్లి వింటున్నావా, తమ్ముడు వింటున్నావా, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి అడుగడుగున నిన్ను ఎత్తుకొని దాటిస్తూ వచ్చిన ఆయన ఎంత మనసు పెట్టుకొని ఉంటాడు నీ మీద, నా మీద, ఎంత మమత పెట్టుకొని ఉంటాడు నీ మీద, నా మీద. మనం ఆయన ఆఖరికి ఆయన ప్రేమని కూడా మనం హత్తుకున్న మంటికి ఉపయోగించుకోవటానికి వాడుకుంటున్నాం. ఇది ఎంత దారుణమైన విషయం. ఆఖరికి కాస్తో కూస్తో నీవు నా ఎడల చూపిస్తున్న ప్రేమ ఆసక్తి కూడా దేన్ని బట్టి చూపిస్తున్నావో తెలుసా నా కుమారుడా, నా కుమారి? నువ్వు హత్తుకున్న మంటికి ఇబ్బంది కలగకుండా ఆ మంటి భద్రంగా ఉండాలని అందుకోసం నన్ను వాడుకుంటున్నాను. కేవలం అందుకోసం నన్ను అడ్డం పెడుతున్నావు తప్ప హార్ట్ఫుల్గా నీవు నన్ను హత్తుకోవటంలో నువ్వు మంటిని హత్తుకుంటున్నావు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైతే ధన్యులు. ఇది అర్థమైన నేను ధన్యుణ్ణి, మీరు ధన్యులు. ఈ లైవ్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి అర్థమైందో వారందరూ ధన్యులు. దీన్ని బట్టి నేనేం చెప్తున్నాను, బంధాలు తెంచేసుకోమని చెప్పట్లా.
బంధాల మీద వ్యామోహాలు పెంచేసుకోవద్దు అని చెప్తున్నాను. గాలి మేడలు కట్టొద్దు అని చెప్తున్నాను. పేక మేడలు కట్టొద్దు అని చెప్తున్నాను. ఊహల ప్రపంచాల్లో తేలిపోవద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు ఊహల ప్రపంచాల్లో తేలిపోయిన ఊహలన్నీ, నువ్వు కట్టుకున్న గాలి మేడలు పేక మేడలన్నీ కుప్పలా కూలిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఎదురైన నాడు నీ విశ్వాసము దెబ్బతినకుండా, నువ్వు మంటిని లక్ష్య పెట్టకుండా నీవు ఆయననే హత్తుకొని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తర్వాత ఆయన ద్వారా చాలా కమ్మని పాటలు ఇచ్చాడు క్రైస్తవ లోకానికి దేవుడు. ఒకవేళ అప్పుడే పోయి ఉంటే ఆ పాటలు పోయాయేమో. ఈ పరదేశి పరదేశి అనే పాట ఆ తర్వాత వచ్చిందే. ఎందుకు ఇంకా కన్నీరు అనే పాట ఆ తర్వాత వచ్చిందే. పునరుద్ధానుడ నా యేసయ్య అనేది ఆ తర్వాత వచ్చిందే. ఏనాటిదో ఈ బంధం ఆ తర్వాత వచ్చిందే. ప్రియుడా యేసయ్య అనేది ఆ తర్వాత వచ్చింది. ప్రియుడా యేసయ్య. ఈ ఆణిముత్యాలన్నీ ఏమైపోయాయి మనిషి పోతే? భార్య పోయింది, భార్యను హత్తుకున్నాడు, భార్య పోయింది, ఇంకేం చేయాలి? నా గతి ఏంటంటే దేవుడు చూశాడు, నీకెవరూ శాశ్వతం కాదురా, నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే హత్తుకోవాలి, ఆయనతో అంటు కట్టబడాలి, ఆయనతో నడవాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనలో స్థిరంగా ఉండాలి, ఆయన వైపు చూడాలి, ఆయనతో నడవాలి, ఆయనతో సాంగత్యం చేయాలి. ఆయనే కేంద్రంగా ఇక మరి దేనిని హృదయపూర్వకంగా హత్తుకోకుండా ఆయనను మాత్రమే హత్తుకొని ఉన్నట్లు భక్తుడు మెలకువ తెచ్చుకోవాలి, తెలివి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. ఏబు ప్రాణం ఎవరిని హత్తుకుంది చెప్పండి? ఆయనే చెప్తున్నాడు, ఏది వచ్చింది అనుకున్నానో, ఏది రాకూడదు అనుకున్నాను అదే వచ్చింది. నాకు భయం పుట్టించిందే నా మీదకి వచ్చింది, నాకు భీతి పుట్టించిందే నా మీదకి వచ్చిందని ఏబు గ్రంథం 3:25లో ఏబు పలికిన మాట, ఏబుకు జరిగిన పరిస్థితులన్నీ ఏవైతే జరిగినాయి వాటన్నిటికీ రివర్స్లో ఏబు అనుకున్నాడు. నా భార్య బాగుండాలి, నా భార్య ఒకవేళ తేడా పడిద్దేమో, అలా పడకూడదు, నా భార్య అలానే ఉండాలి, నన్ను ప్రేమిస్తానే ఉండాలంటే తేడా పడింది. నా పిల్లలు ఇలాగే పచ్చపచ్చగా కళకళలాడుతా నా కళ్ళ ముందు ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలి. ఈ భౌతిక సంబంధం, నువ్వు మట్టి దేహమే కలిగి ఉన్నావు కదా, ఆ అనుబంధ బాంధవ్యాన్ని బట్టి నువ్వు అలా కోరుకుంటావు, కానీ కాదు. అవి నీ వెర్రిమొర్రి ఆశలు, పిచ్చి ఆశలు, అవి నీవైనా నావైనా. చదువుకుంటున్న ఓ తమ్ముడా, ఓ చెల్లి, ఓ భవిష్యత్తు మీద బోల్డ్ అని కలలు ఉంటాయి నీకు. నీ అదృష్టం ఏందో చెప్పనా? సగం సరుకు అయిపోయిన తర్వాత తెలియాల్సిన సంగతులు నీ జీవిత ప్రారంభ దశలోనే నీకు చెప్తున్నాడు దేవుడు. అర్థమై స్పందించారా? ఏమర్థమైంది చెప్పండి? సగం సరుకు అయిపోయిన తర్వాత తెలియాల్సిన సంగతులు నీ జీవిత ఆరంభ దశలోనే నువ్వు ఎవరిని హత్తుకోవాలో నా తండ్రి నీకు బయలుపరుస్తున్నాడు. మళ్ళీ టెన్షన్ పడొద్దు, అన్న ఏంది వైరాగ్యం బోధిస్తున్నాడేంది, ఎటో తీసుకెళ్ళాడేంది అనుకోవద్దు, టెన్షన్ పడొద్దు. అది కూడా చెప్తున్నా, నీకు రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. ఎందుకంటే అచ్చంగా ఈ మాట చెప్పి వదిలేసాను అనుకో, గుండె దడ ఆయాసం పెరిగిపోయింది, అన్నీ తెంచేసుకో, అన్నీ వదిలేసుకో, ఆయన్నే హత్తుకుంటే ఏం చెబుతున్నావు బాబా? బాధ్యతలు ఉన్నాయి నాయన, నీ బాధ్యతలు తీర్చే శక్తి నీకు ఇస్తాడులే, భయపడవాకు.
నీ బాధ్యతలు నెరవేర్చే అవకాశాలు నీకు ఇస్తాడు, ఆ కృప నీకు ఇస్తాడు, నువ్వేం భయపడవా. కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏబుకు దృష్టి కలిగించాలని దేవుడు ఆలోచించిన వాడై మంటిని హత్తుకున్న ఏబు హృదయాన్ని దేవుని వైపు మళ్లించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకని తను వెంపర్లాడినటువంటి ఆ మట్టి బొమ్మలన్నీ తన ముందు కుప్పలా కూలిపోయేటట్టు చూపించాడు. నా ఒంటెలు ఆ దొడ్లు ఆ దొడ్లలో ఒంటెలు చూసి ఎంత మురిసిపోయాడో, నా ఒంటెలు, నా గాడిదలు, నా ఎడ్లు, నా పనోళ్ళు, నా దాసదాసి జనాంగం, నా భార్య, నా పిల్లలు, నా పొలాలు, నా స్థలాలు, నా ఆస్తులు, నా అంతస్తులు. కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా, కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా. ఆఖరికి భక్తి కూడా దేనికి? దేవుని ఇంత భయభక్తులు కలిగి ఉంది ఎందుకు అంటే వేటికి డ్యామేజ్ జరగకూడదని. నేను ఎక్కడ అడుగులు జారానంటే దేనికి డ్యామేజ్ అయింది. కాబట్టి ఎక్కడ డ్యామేజ్ జరగకూడదంటే నేను పర్ఫెక్ట్గా ఉండాలి, పిల్లల్ని కూడా పర్ఫెక్ట్గా ఉంచాలని రోజు బలి ఇచ్చేవాడంట. పొద్దున్న నిద్ర లేవగానే రండ్రా అని మొత్తాన్ని నిలబెట్టి అందరి పక్షమున బలి ఇచ్చేవాడంట. వీళ్ళందరూ తెలిసి తెలియకేమన్నా దేవునికి విరోధంగా పాపం చేసేమని తెచ్చుకుంటారేమో. వీళ్ళకి ఏం జరగకూడదు, ఏం జరగకుండా ఉండాలంటే దేవుడు వీళ్ళ విషయంలో సుముఖుడై ఉండాలంటే నేను బలి అర్పించాలి. డైలీ పాపం ఎంత గందరగోళం అయిపోయాడో, పాపం బిడ్డ ఎంత అల్లాడిపోయాడో. ఈరోజు మనం తపన పడ్డట్టు కొన్నిటిని తలుచుకొని గందరగోళం అవుతుంటాం కదా. అందుకని చెప్తున్నాను, అలా ఒత్తిడిలో బతకటం, స్థిరము కాని మంటిని హత్తుకొని ఒక మాయలో జీవించటం, ఒక గుడ్డితనంలో బతకటం దేవునికి ఇష్టము లేదు. అందుకే భూమి మీద అలాంటి వాడు లేడని సాక్ష్యం ఇచ్చిన అదే ఏబుకి వాస్తవం ఏంటో కళ్ళకి చూపించాలని చూపించాడు. నా బంధువులు, నా బంధుజనులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా సోదర సోదరిమణులు, నా ఫ్రెండ్స్ అని. ఫ్రెండ్స్ మట్టి బొమ్మలే. స్తోత్రం చెప్పండి మీరు. అక్కలు ముక్క చెక్కల, అక్కలు మట్టి బొమ్మలే, అన్నలు, స్నేహితులు, భార్యా బిడ్డలు, ఆఖరికి తన దేహం కూడా మొత్తం అదే. బాగా వినండి. చివరికి ఏబుకి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే దేన్ని హత్తుకున్నాడో, ఎవరెవరిని హత్తుకున్నాడో తడవకు ఒకటి పోవటం మొదలుపెట్టింది అడ్రస్ లేకుండా. బాగా వేటి మీద అయితే పిచ్చి పెట్టుకున్నాడు, ఆ పిచ్చి మొత్తం వదిలిపోయేటట్టు మొత్తం పోయినాయి. ఎందుకు చెబుతున్నాను? మీరు దేని పిచ్చి పెట్టుకున్నారో తెలియదు, ఎవరెవరికి దేని మీద పిచ్చి ఉందో తెలియదు. నేను చెప్తున్నా, పిచ్చి ముదిరిందా అంతే సంగతులు. ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిచ్చి ముదిరిందా? తర్వాత మొక్క మీరు చెప్పండి. అంతే. అరే నీకు నువ్వే శాశ్వతం కాదు. అటు చూడవాకండి, చలికాలం కాదు, ఎవరి సోపలు వాళ్ళే. దేవునికి స్తోత్రం. నాకెళ్ళి చూడండి, పోయేవాళ్ళు అంటే వాళ్ళ బాధలు వాళ్ళే. మరి ఏం చేద్దాం? ఇప్పుడు వదిలిచ్చాడు లేదా? నా భార్య అన్నాడు, గుస్సయింది. నా పిల్లలు మొత్తం పోయారు. నా బలం అనుకున్నాడు, బలం పోయింది. ఆస్తులు అనుకున్న ఆస్తులు పోయింది. ఒంటెలు అనుకున్నాడు, ఒంటెలు పోయింది. ఎడ్లు మొత్తం. చివరికి ఫ్రెండ్స్ అనుకుంటే ప్రాణమిత్రులు అంటారే, వాళ్ళు పేడాలు తీసే మిత్రులా తయారయ్యారు. ప్రాణమిత్రులు అన్న ప్రాణాలు తీసేటువంటి శత్రువుల కంటే దారుణంగా తయారయ్యారు. అన్నలు అడ్రస్ లేరు, అక్కలు అడ్రస్ లేరు, సోదరిమణులు ఎవరు అడ్రస్ లేరు. చివరికి ఏమైపోయాడంటే ఏకాకైపోయాడు, ఒంటరైపోయాడు. మనసును అర్థం చేసుకునే భార్య కూడా రివర్స్ అయిపోయింది. చివరికి ఏవు ఒంటరా కాదా? పెద్దగా చెప్పాలి. అది